హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాశీస్ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని కింద కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి. మ్యాక్సిమం థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది అనుకుంటాను వ్లాగ్ ఏంటో. అలాగే ఎవరైనా లాస్ట్ వ్లాగ్ చూడకపోతే వెళ్ళి వెంటనే చూసొచ్చేయండి, మీకు కంటిన్యూషన్గా ఉంటుంది. ఈ వ్లాగ్ నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు షూట్ చేసిన వ్లాగ్, సో కొంచెం డిలే అయింది. ఏం తిట్టుకోకుండా కంటిన్యూషన్గా చూసేయండి. ఏమేమి చదువుకున్నాను, నేను పూజ ఎలా చేసుకున్నానో అది మీకు పిన్ టు పిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. లాస్ట్ వ్లాగ్లో చెప్పా కదా, అమ్మవారికి చీర, పండ్లు, ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసేసుకొని అయితే నేను ఫ్రెష్ అవుదామని చెప్పి వెళ్ళిపోయాను. మళ్ళీ శారీ కట్టుకొని మంచిగా రెడీ అయితే ఇలా అమ్మవారి దగ్గరకు వచ్చేసి నా సంకల్పం అమ్మవారికి చెప్పుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. దాని తర్వాత ఫస్ట్ మనం పూజించుకోవాల్సింది గణపతికి. ఏ పూజ చేసుకున్నా మనం ఫస్ట్ ప్రియారిటీ అంతా గణపతికే ఇస్తాం కదా, అందుకే ఫస్ట్ ఇక్కడ నేను గణపతి పూజ చేసుకుంటున్నాను. గణపతి 16 నామాలు చదివి గణపతి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత గణపతి దగ్గర ప్రసాదం అయితే పెట్టుకుంటాను. బెల్లం ముక్క కానీ స్వీట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫైనలీ గణపతికి అయితే హారతి ఇచ్చేసుకొని నెక్స్ట్ లక్ష్మీదేవి అమ్మవారి పూజకైతే నేను స్టార్ట్ చేశాను. ఆ పూజల్లో కూడా నేను ఏమేమి చదివానంతా నేను పక్కన డిస్ప్లే చేశాను, సో స్కిప్ చేయకుండా చూసేయండి. గణపతికి హారతి ఇచ్చిన తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ అవుతుంది. వరలక్ష్మి వ్రతం మెయిన్ ఏంటంటే చారుమతి కథ కదా, సో ఎంతమందికి ఇది తెలుసో నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. వరలక్ష్మి వ్రతం అంటేనే చారుమతి కథ అంట. సో నేను ఫస్ట్ అయితే చారుమతి కథ అయితే చదువుకున్నాను. ఇలా అమ్మవారిని రెడీ చేసుకొని కలశం పెట్టుకొని చారుమతి కథ చదివినా ఓకే, లేకపోతే పటానికి పూజ చేసుకొని కలశం పెట్టుకొని చారుమతి కథ చదివినా ఓకే. మనం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నా పర్లేదంట. చారుమతి కథ చదివితే మాత్రం మనకైతే ఆ ఫలితం లభిస్తుందంట. సో ఎంతమందికి తెలుసు, ఎవరికైనా తెలియకపోతే నెక్స్ట్ టైం నుంచి కంపల్సరీ చారుమతి కథ అయితే చదవండి. రాకపోతే యూట్యూబ్లో అయినా వినండి, మీకే అర్థమవుతుంది. చారుమతి కథ చదివిన తర్వాత నేనైతే గోవిందనామాలు అయితే చదువుకున్నాను. వెంకటేశ్వర స్వామికి కూడా పూజించుకొని లక్ష్మీదేవి అమ్మకైతే పూజించుకున్నాను. నార్మల్గా అయితే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మని పక్కన పెట్టుకొని వ్రతం అయితే చేసుకుంటారు. సో నేను ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోలేదు కాబట్టి నేనైతే అక్కడే ఆయనకి గోవిందనామాలు అయితే చదువుకున్నాను. గోవిందనామాలు అయిన తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుకున్నాను. లక్ష్మీదేవి అష్టోత్తరంలో కూడా 108 లక్ష్మీదేవి నామాలు ఉంటాయి. ఎవరికైనా ఇవన్నీ చదవాలంటే చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో. ఎవ్రీ వీక్ పూజ చేసే వాళ్ళైతే కంపల్సరీ బాగా ఈజీగానే చదవగలుగుతారు. మళ్ళాగా వ్రతాలు, నోములు, పూజలు ఉన్నప్పుడే పూజలు చేసే వాళ్ళకి ఇవి చదవాలంటే చాలా అంటే చాలా డిఫికల్ట్ అని చెప్పుకోవచ్చు. డిఫికల్ట్ అంటున్నావు, మరి నువ్వు ఎలా చదివావు అనుకుంటున్నారా? వెయిట్ అండి చెప్తాను. ప్రతిదీ మనకి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో ఎవ్రీథింగ్ ప్లే చేయడం, నేను చదవడం ఇదే జరిగింది. అక్కడ ఫోన్లో ప్లే చేయడం, ఇక్కడ నా దగ్గర ఉన్న బుక్లో నుంచి చూసి చదవడం. లక్ష్మీదేవమ్మ నామాలు అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అష్టకం కూడా చదువుకున్నాను. ఇంకా ఫైనల్గా కనకదార స్తోత్రం కూడా చదువుకున్నాను. ఎలా చదివాం, ఏం చదివాం అనేది కాదండి, మనం ఎంత నిష్టగా పూజ చేసాం, ఎంత భక్తితో పూజ చేసాం, అలాగే ఎంత భక్తితో అమ్మవారిని ఆరాధించాం, ఇవే అనమాట మెయిన్. మనం చేసే పూజల్లో అమ్మవారి పైన ప్రేమ, అభిమానం, అలాగే నిష్ఠ, శుద్ధితో మనం పూజ చేస్తాము. అలాగే మనం కోరే కోరికలు కూడా న్యాయబద్ధంగా ఉంటే మన కోరిక ఖచ్చితంగా తీరుతుంది అయితే నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను. సో మీలో కూడా ఎవరైనా ఇలా నమ్మే వాళ్ళు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో నాతో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఫైనల్గా అమ్మవారికి చదవాల్సినవన్నీ చదివి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ పెట్టుకున్న ప్రసాదాలు, పండ్లు కాకుండా మేమైతే మళ్ళీ అమ్మవారికి ఇంట్లో చేసిన వంటలన్నీ పళ్ళెంగా అయితే వేసుకుంటాం. పళ్ళెం నార్మల్గా ఒకటి వేయం కదా, దేవుడికి 3 పళ్ళెలు అనేది వేస్తాం. తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి ఊదుబత్తితో హారతి చేసిన తర్వాత పళ్ళెం అయితే వేయడం స్టార్ట్ చేసాం. ఫెస్టివల్ అంటేనే వంటలు ఏముంటాయి, చిత్రాన్నం, వడలు, సాంబార్, పాయసం ఇలానే ఉంటాయి కదా. సో మేమైతే అవే ప్రిపేర్ చేసుకున్నాం. ఏమైతే ప్రిపేర్ చేసుకున్నామో అవే మేము అక్కడ పళ్ళెంలో అయితే వేసుకొని అమ్మవారికి హారతి ఇచ్చిన హారతి కొండెక్కిన కాసేపటి తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన పళ్ళాలు అయితే మేము స్వీకరిస్తాం.
అమ్మవారి దగ్గర వేసుకున్న పళ్ళెం మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఉపవాసం ఉన్న వాళ్ళైనా తీసుకోవచ్చు, నార్మల్గా అయినా తీసుకోవచ్చు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా తినచ్చు. మేమైతే అమ్మవారికి ఇచ్చిన హారతి కొండెక్కిన తర్వాత 2 ముత్తైదులకి తాంబూలం ఇచ్చి దాని తర్వాత అయితే మా ఉపవాసం అమ్మవారికి చెల్లించి ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తాం. ప్రసాదం మీన్స్ అక్కడ ఉన్న పళ్ళాలు అయితే తీసుకొని తింటాం. సో ఇక్కడ నేను పళ్ళెం వేసేస్తున్నాను చూడండి. స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను గైస్, లాస్ట్ వ్లాగ్లో చెప్పా కదా అమ్మవారి దగ్గర కంకణాలు అయితే పెట్టుకున్నాను, పూజ చేసుకుంటున్నాను అనేసి. సో అవి పూజ చేసుకున్న కంకణాలు ఒకటి అమ్మవారికి, ఒకటి నేను కట్టుకున్నాను, ఒకటి వచ్చిన ముత్తైదులకి అంటే రచనకైతే నేను కట్టాను. అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్న కంకణాలు అయితే పూజ చేసేవాళ్ళు, పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ భర్తల దగ్గర కట్టించుకోవచ్చు. కన్యలు కానీ పూజ చేసేటట్టయితే ఒక ముత్తైదు దగ్గర అయితే కట్టించుకోవచ్చు. నేను ఇక్కడ రచన దగ్గర అయితే కట్టించుకొని రచనకైతే వాయనం ఇచ్చేసాను. మా ఇంటికి వచ్చింది ఇంకా ఆ రోజు నైట్ అయితే అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసాం. మా వరలక్ష్మి వ్రతం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. నాతో పాటు మీ అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.